తొవ్వంటి పోయేటప్పుడు ఎవరన్నా చిన్న పిల్లగాళ్ళు ముద్దుగా కనబడితే మంచిగా అనిపిస్తే దగ్గరికి తీసుకొని ముద్దాడాలి. ఓ బిస్కెటో చాక్లెటో కొనియాలి. అంతేగాని గీ పిల్లగాడు మా పిల్లగాడే అని సంకలెత్తుకొని పోతా అంటే వాళ్ళ అమ్మ నాయన ఊకోరు. వాళ్ళ అమ్మ నాయననే కాదు, చూసే జనాలు సుతం ఊకోరు. తెలంగాణలో షేయి పార్టీ సర్కారు చేస్తున్న పని సుతం గట్లనే ఉన్నది. ఇప్పుడు అదేందో చూద్దాం పార్రి. మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలే అని ముద్దాడుట్లా షేయి పార్టీలను మించినోళ్లే లేరని కేసీఆర్ సార్ ఊకూకే చెప్తుండే. ఈ వీడియో చూస్తే అప్పట్లో కేసీఆర్ సార్ చెప్పిన మాట నిజమే అనిపిస్తున్నది. ఇగో ఈడ కనపడుతున్నాయి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జనాలకు పంచుదాం అనుకునేసరికి ఎన్నికల కోడి కూసింది. ఇక ఆ ఇండ్లు అట్లనే పెట్టి ఓట్లయిపోయినాక పంచుదాం అనుకున్నారు. ఆ ఇంతలనే షేయి పార్టీలు ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తారేమో అని జనాలు షేయి పార్టీని తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిర్రు. ఓట్లకు ముందు మార్పు తెస్తాం అని చెప్పి గెలిచినాక పేర్లు మార్చుడు, లోగోలు మార్చుడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రంగులేసి ఇగో ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల లెక్క మార్పు చేస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఇండ్లకు 3 రంగులేసి ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల లెక్క మార్చే ఉపాయం బాంబులేసే మంత్రి పొంగులేటి సార్దేనట. అప్పట్లో దసరా పండుగ ముంగట చెప్పే కదా ఈ నెలాఖరు వరకల్లా అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని. అసొంటి నెలాఖరులు 2-3 అయిపోయే. సంవత్సరం సుతం ఆఖరి అయిపోయి కొత్త సంవత్సరం వచ్చే. ఏముంది చూస్తుండగానే జనవరి నెల సుతం సగం అయిపోతున్నది. సంక్రాంతి పండుగ వెళ్తే ఫిబ్రవరి నెలనేనాయే. ఇక ఇంత జల్లిన ఇటుక పెట్టి ఇండ్లు కట్టుడు కష్టమైతది అనుకున్నారో ఏమో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇందిరమ్మ ఇండ్ల లెక్క రంగులేసి ఇచ్చేటందుకు ఉపాయం చేసిర్రు. బాంబులేసే పొంగులేటి సారుకు రంగులేసే ఉపాయం వచ్చిందంటే చిన్నం తెలుగుందా సారుకు. గిసొంటి ఐడియాలు చేసుట్లా సారు చాలా స్పీడే ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నారు పబ్లిక్.